M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. M4 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా, నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు, భక్తి గీతాలు m4tvnews.com వెబ్సైట్ యాప్లు ప్రచురితం, ప్రత్యేక ప్రసారం చేస్తుంది. వార్తలు, ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు 9666665026 9014163335. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు శ్రావణ మాసం సోమవారం, చాలా పవిత్రమైనటువంటి రోజు. ఈరోజు మనం దేవుడి గుళ్ళో కొబ్బరికాయ ఎందుకు కొట్టాలి, ఆ కొబ్బరికాయ కనుక కుళ్ళిపోతే మనకు ఏమైనా దోషం వస్తుందా, కొబ్బరికాయ కుళ్ళిపోతే మనకు ఏమైనా దోషం వస్తుందా, దీని గురించి తెలుసుకుందాం. కొబ్బరికాయ అనేది సర్వసాధారణంగా మనం ఏ దేవునికైనా సరే ముందు గుడికి వెళ్ళినప్పుడు కొబ్బరికాయని తీసుకెళ్తూ ఉంటాం. అలాగే యజ్ఞాలు, యాగాలు చేసినప్పుడు, తర్వాత దేవుడికి నైవేద్యం పెట్టడానికి దీనికి కొబ్బరికాయ కొడతాం. ఈ కొబ్బరికాయకి పైన ఉన్నటువంటి పెంకు అహంకారానికి ప్రతీక. మనలో ఉన్నటువంటి ప్రతి మనిషిలోనూ కూడా అహంకారం మనకు తెలియకుండానే అహంకారం ఉంటుంది. నేను 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 అనేటువంటి అహంకారాన్ని పోగొట్టడానికి ఈ కొబ్బరికాయ మనం కొట్టడం. అహంకారం పోగొట్టడానికే మనం కొబ్బరికాయ కొట్టాలి. అహంకారం అన్నది సాధారణంగా చాలామందికి ఏదైనా ఒక పని చేశారనుకోండి, నేను చేస్తాను అనేటువంటి అహంకారం ఉంటుంది. నేను అంటే ఎవరు? ఆ భగవంతుడు. కొంతమంది ఆ అహంకారం లేకుండా నాదే ఉందిలేండి, అంతా భగవతి ఇచ్చా, ఆ భగవంతుడు సర్వేశ్వరుడు చేయించాడు, నేను చేశానంటారు. అలా పర్వాలా. కానీ చాలామందిలో అహంకారం నేను అనేటువంటి ఉంటుంది. ఆ అహంకారాన్ని పోగొట్టడానికే మనకి ఈ కొబ్బరికాయను కొడితే ఆ పైపింకు అహంకారాన్ని, నా అహంకారాన్ని ఈ రోజుతోటి నీ దగ్గర, నీ పాదాల చెంత వదిలేస్తున్నాను అని చెప్పేసి నా కొబ్బరికాయ కొట్టను. దానిలో ఉన్నటువంటి తెల్లని పదార్థం మన స్వచ్ఛమైనటువంటి మనస్సు. మన మనస్సు ఎప్పుడు కూడా స్వచ్ఛంగా తెల్లగా ఉంచు భగవంతుడా, నా మనస్సుని స్వచ్ఛంగా ఉంచు, అందరికీ కూడా మంచి జరిగేటట్టుగా చెయ్యి అనేటువంటి అర్థం కోసం ఆ తెల్లటి పదార్థాన్ని మనం దేవుడికి నైవేద్యం పెట్టాలి. అలాగే దానిలోంచి వచ్చేటువంటి నీరు మన జీవితాన్ని, ఈ రోజు నుంచి నా జీవితాన్ని అహంకారం లేకుండా చెయ్యి, మార్చు, నేను నీ పాదాల చెంత నా శరీరాన్ని పెడుతున్నాను, నా మనస్సును నీకు అర్పిస్తున్నాను అనేటువంటి అర్థం ఆ నీరు వల్ల వస్తుంది. అందుకని కొబ్బరికాయ మనం తప్పనిసరిగా కొట్టాలి. తెల్లటి పదార్థం దేవుడికి స్వచ్ఛమైనటువంటి మనస్సును నీకు అర్పిస్తున్నాను అని తెలియజేయడం కోసం ఆ తెల్లమైనటువంటి పదార్థాన్ని మనం నైవేద్యం పెడుతున్నాం. అలాగే నీరు నా జీవితాన్ని ఇక్కడి నుంచి మార్పు చెయ్యి, అహంకారం లేకుండా చెయ్యి అనేటువంటి ఉద్దేశంతో మనం ఈ కొబ్బరికాయను కొడుతున్నాం. అయితే ఈ కొబ్బరికాయను చాలామంది ఏం చేస్తారనంటే కుంకుమ పెడతారు, కుంకుమ పెట్టి కొడతారు. కుంకుమ మాత్రం దేవుడికి పెట్టేటువంటి కొబ్బరికాయ, దేవుడికి కొట్టేటువంటి కొబ్బరికాయకి ఎప్పుడూ కుంకుమ బొట్టి పెట్టకూడదు. మనం ఇంటికి ఉమ్మాలకి కానీ, దిష్టికాయలు కానీ పెట్టేటప్పుడు మాత్రం అప్పుడు మాత్రం మనం కుంకుమ బొట్టి పెట్టదు. అంతే దేవుడికి పెట్టేటువంటి, దేవుడికి నివేదన చేసేది మాత్రం ఈ కొబ్బరికాయకు కుంకుమ మాత్రం పెట్టకూడదు. ఈ కొబ్బరికాయని కొట్టేసి నేను ఈ రోజు నుంచి నా అహంకారాన్ని విడిచిపెడుతున్నాను అని ఆ సర్వేశ్వరుడికి మహానైవేద్యంగా అర్పించాలి. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పనిసరిగా పండగలకి, తర్వాత ముఖ్యమైనటువంటి పర్వదినాల్లో భగవంతుడి సన్నిధిలో లేదా ఇంటి దగ్గర ఒక కొబ్బరికాయని తప్పనిసరిగా కొట్టాలి. అలాగే అందుకనే ఏం చేస్తారంటే అయ్యప్ప దీక్ష తీసుకున్నప్పుడు ఆ దీక్ష 41 రోజులు చేసినటువంటి దీక్షని ఆవు నెయ్యి రూపంలో కొబ్బరికాయలో పోసి దానిని మళ్ళా బెరడాతో అతికించి ఆ స్వామి సన్నిధానానికి తీసుకెళ్ళి దానిని ఆ స్వామికి చూపించి దాన్ని పగలకొట్టి ఆ పగలకొట్టినటువంటి నేతితోటి ఆ దేవుడికి అభిషేకం చేసి ఆ పగలకొట్టినటువంటి చెప్పల్ని అక్కడ ఉన్నటువంటి అగ్నికి ఆహుతి చేస్తారు ప్రసాదం. నా అహంకారాన్ని పోగొట్టుకుంటున్నాను. అలాగే ఇంకా రెండోది ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఒక్కొక్కసారి కొబ్బరికాయ కొట్టినప్పుడు ఆ కొబ్బరికాయ కుళ్ళిపోతుంది.
కుళ్ళిపోతే కనుక చాలామంది ఏమనుకుంటారంటే అయ్యో నేను ఏదో అపరాధం చేశానేమో ఈరోజు కొబ్బరికాయ కుళ్ళిపోయింది అని చెప్పేసి చాలా 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 మదన పడతారు. అది ఎవ్వరూ కూడా మదన పడవలసినటువంటి పని లేదు. ఎందుకంటే కొబ్బరికాయ కనుక కుళ్ళిపోయినట్లయితే అది మంచిదే. ఎందుకంటే ఆ రోజు వరకు మనలో ఉన్నటువంటి అహంకారం అంతా కూడా పోయింది. నా మనస్సు స్వచ్ఛంగా తెల్లగా తయారైంది. కుళ్ళిపోయింది తీసేశాను అని చెప్పేసి ఆ కొబ్బరికాయని తీసేసి వేరే కొబ్బరికాయని దేవుడికి మళ్ళా కొట్టి నైవేద్యం పెట్టాలి. అంతే తప్పితే కొబ్బరికాయ కుళ్ళిపోయింది నాకేదో అపదార్థం జరుగుతుందని చెప్పేసి ఎవరో కూడా బాధపడవలసినటువంటి పని లేదు. ఎందుకంటే ఆ రోజుతోటి వాళ్ళ యొక్క అహంకారం, వాళ్ళ యొక్క పాపాలు నశించాయి, కుళ్ళిపోయాయి. దాంతో ఎప్పుడైనా సరే మనకు ఒక కాలు మీద ఒక కురుపు వేసింది అనుకోండి, ఆ కురుపు కుళ్ళిపోయిన తర్వాత దానికి మాంచుకుంటూ మళ్ళా కొత్తగా మచ్చ వచ్చి కొత్తగా తయారవుతుంది. అలాగే మనలో ఉన్నటువంటి మాలిన్యం అంతా కూడా పోయి దాంతో కొత్తగా మనం మనస్సుని చక్కగా స్వచ్ఛంగా ఉంచుకుంటాను. నా జీవితాన్ని నీకు నీ పాదాల చెంత కొబ్బరి నీరులాగా నా జీవితాన్ని నీ పాదాల చెంత పెడుతున్నాను స్వామి, నన్ను రక్షించు అని చెప్పేసి ఆ స్వామికి కొబ్బరికాయ కొట్టాలి. కొబ్బరికాయ కుళ్ళిపోయిందని ఎవరూ కూడా ఇబ్బంది పడక్కర్లేదు. మీకు ఈ విషయాలు కనుక మీకు నచ్చినట్లయితే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ రాపాక వెంకట ప్రభాకర్.